నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం. భీమవరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే అంజుబాబు. ప్రధాని నరేంద్ర మోడీ కృషితో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాన్ని నేటి విద్యార్థులు ముందుకు నడిపి ప్రథమ స్థానంలోకి తీసుకురావాలి. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు పాక. శ్రావణ మాసం సందర్భంగా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం వద్ద 1000 మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో త్యాగమూర్తులు పోరాటం చేశారని, ఎందరో ప్రాణాలర్పించారని, వారి త్యాగాలతోనే నేడు దేశం అభివృద్ధి అయిందని, స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని, అందులో మన జిల్లాలో అల్లూరి సీతారామరాజు, ఉద్దరాజు రామం, మాణిక్యాంబ దంపతులు, రుక్మిణి లక్ష్మీపతి, పసల అంజులక్ష్మి వంటి వారు ఎందరో ఉన్నారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరినీ గుర్తు చేసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మంచి మర్యాదలకు పేరు అన్నారు. జిల్లా కొత్తగా ఏర్పడి 3 సంవత్సరాలు అయ్యిందని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన ఇంకా చేయవలసి ఉందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి వివరించారు. వేడుకల్లో భాగంగా ఆర్మీ, పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్, యూత్, రెడ్ క్రాస్ నుండి భీమవరం ఎమ్మెల్యే, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భీమారావులతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలను, వివిధ కళారూపాలను ప్రదర్శించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వారిని సత్కరించారు. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఈ సందర్భంగా పలు శకటాల ప్రదర్శన జరిగింది. గృహ నిర్మాణ, స్త్రీ శక్తి పథకం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రగతి నివేదిక, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, ఆరోగ్య సేవలకు సంబంధించి శకటాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు, సేవలు అందించిన ఎన్జీఓలకు, ఇతర రంగాల్లో వారికి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి పరిశీలన వాహనంలో వారు వెళ్తున్నారు. వారితో పాటు మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి నాగరాణి గారు, ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారు వారి వెంట ఫాలో అవుతున్నారు. వారితో పాటు మన డైరెక్ట్ కమాండర్ వారు కూడా తీసుకువెళ్ళినప్పుడు ఇవన్నీ చేయాలి అంటే ప్రతి పౌరుడు కూడా నేను సైతం అన్నట్టుగా ముందుకు నడిచి
2IC Scout Commander Y Venkat, Petrol Captain Scouts Commander B Ubiram Kadalugura, Petrol Captain in Scouts 2IC Commander B Vaishnavi Kadalugura, వీళ్ళందరూ కూడా TS Aggregate Red Cross Society పశ్చిమ గోదావరి జిల్లా బృందం. ఇది మానవత్వం, సమాజ సేవ మరియు దేశభక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. 2022 మేలో భీమవరాన్ని కేంద్రంగా ఏర్పాటై ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తుంది. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ నాగరాణి ఐఏఎస్ గారిని, అలాగే ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ టి రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్. ఆధునిక రక్త కేంద్రం రాయలం భీమవరంలో స్థాపించబడింది. ఇది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ నిధులతో న్యూఢిల్లీ జాతీయ ప్రధాన కార్యాలయం మరియు ఏపీ రాష్ట్ర శాఖ సహకారంతో ఏర్పాటు చేయడం. ఈ కేంద్రం బదిలీ డోనర్ అవసరం లేకుండా కార్యక్రమంలో బ్యాంక్ పైపర్ బ్యాంక్ వాళ్ళు కూడా పాలు పంచుతున్నారు. డాక్టర్ బిఆర్ मिटाएगा तो उसका भी कितना जायज हो जाता है।
ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు దగ్గర నుండి ఉద్దరాజు రామం గారు, రుక్మిణి లక్ష్మీపతి, బసల అంజలక్ష్మి ఇట్లాంటి ఎందరో త్యాగ ధనులతో కూడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరినీ గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా భావిస్తూ స్వతంత్రోద్యమ వీరులకు నమస్సుమాంజలి మరియు అధికారులకు నా నమస్కారాలు అందిస్తూ ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే మంచికి, మర్యాదలకు, ప్రశాంతతకు మారు పేరు. దాహం వేస్తుందని మంచినీళ్ళు అడిగితే చల్లని మజ్జిగ ఇచ్చి పంపించేటువంటి మంచి సాంప్రదాయం ఉన్నటువంటి జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా. 2014-2019 ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ రోజు అసెంబ్లీలో ఒకనొక సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అంటే మంచి జిల్లా, అటువంటి జిల్లాకు పోలీస్ స్టేషన్ కూడా అవసరం ఉండదని ఈ యొక్క జిల్లా కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనియాడారని అంటే ఇటువంటి జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లా 3 సంవత్సరాలు గడిచింది. మౌలికమైనటువంటి సదుపాయాల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, అనేక పనులు ఇంకా చేయవలసి ఉన్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఈ జిల్లాకు అవసరమైనటువంటి వనరులన్నీ కూడా కల్పించి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉన్నదని ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టబోతున్నటువంటివి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలను మీ ముందు ఉంచుతున్నానని చెప్పి సవినీయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. వ్యవసాయ శాఖ కొత్తగా ఏర్పడినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. అందుకే వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఖరీఫ్ 2,27,657 ఎకరాలకు గాను 1,53,024 ఎకరాల విస్తీర్ణంలో సాగు పూర్తయింది. ఈ ఖరీఫ్ పంట కాలానికి అవసరమైన అన్ని రకాల ఎరువులు కలిపి 58,905 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటికే 51,230 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉంచడం జరిగింది. ఆక్వా హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తించబడింది అంటే దానికి కారణం మన రాష్ట్రంలో చేపలు, రొయ్యలు ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నటువంటి మన జిల్లా అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా 100 పడకల ఆసుపత్రి సామర్థ్యంతో కూడినటువంటి ఆసుపత్రిని అప్గ్రేడ్ భవిష్యత్తులో చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని, దేశం కోసం జీవితాలనే పణంగా పట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరంలోని పలుచోట్ల ఎమ్మెల్యే అంజుబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే అంజుబాబు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడారు. దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలర్పించారని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలు ఫలితంగా స్వతంత్రం సాధించామని, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ నినాదాలు ఆనాడు ప్రజలు కదిలించాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, చనమల్ల చంద్రశేఖర్, బొబిల్శెట్టి రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, ఎంపీడీఓ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆర్డర్. तब शुभाशिष मागे गाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి 79వ స్వతంత్ర దినోత్సవం స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. దేశం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేసినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవటానికి అతి దగ్గరలో ఉంది. 2047 వచ్చేసరికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. దానికోసం మనమందరం కూడా కష్టపడి కృషి చేయాలి. యువత కష్టపడి పనిచేయాలి. ఇవన్నీ చేసినట్లయితే మన స్వతంత్ర ఫలాలు తీసుకొచ్చిన మహనీయులకు మనం నివాళులు అర్పించినట్లు అవుతుంది. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా దారిద్ర్య రేఖకు దిగున ఇంకా కోట్లాది మంది ఉన్నారు. ఆ పేదవారు అందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దారిద్ర్యం అనేది ఉండటానికి వీల్లేదు, పేదరికం అనేది ఉండటానికి వీల్లేదని ఆలోచన చేసి మనం ముందుకు సాగినట్లయితే మన భారతదేశము అత్యంత శక్తివంతమైన దేశంగాను ప్రపంచంలో నెంబర్ 1 దేశంగాను ఎదిగే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మనం అందరం కూడా నిరంతరం కష్టపడి పనిచేయాలి. ఉద్యోగస్తులు వారి వారి శాఖల్లో కష్టపడి పనిచేయాలి. వ్యాపారస్తులు వ్యాపారాలు కష్టపడి చేసుకోవాలి. యువత కష్టపడి అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మన దేశం నెంబర్ 1 దేశం అవుతుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాణ త్యాగం చేసిన మహనీయులందరికీ ఘనంగా నివాళులు స్వతంత్ర పోరాటం చేసి ఆ దొర నుంచి మనల్ని విముక్తి పొందినటువంటి రోజు. మరి దేశంతో నేర్చుకునేటటువంటి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందరం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా దేశ భక్తి పెంపొందించుకుంటూ చేసుకునేటువంటి రోజు. మరి మనకి స్వేచ్ఛ ఇచ్చినందుకు వారందరినీ కూడా స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చాలా ప్రత్యేకత ఉంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ ఉపయోగపడింది. ఈ ఆపరేషన్ సింధూర్ విజయంతో మనం ఈ సంవత్సరం ప్రపంచం ముందు తలెత్తుకుని మన యొక్క సత్తా చూపించి మన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం.
భారతదేశం అంటే కనుక ఏ దేశం లేనటువంటి అన్నీ కూడా మన దేశంలో వనరులు కానివ్వండి, అలాగే కట్టుబాట్లు కానివ్వండి, అన్నీ కూడా భారతదేశం అంతా ప్రపంచం అంతా చూసేలాగా ఈరోజు మన భారతదేశం ముందుకెళ్ళడం మనందరూ కూడా చాలా సంతోషించే విషయం. అలాగే మన భారతదేశంలో ఒక కులం, మతం, ప్రాంతం ఏమీ లేకుండా అందరం కూడా కలిసికట్టుగా అన్నదనుభవంతో ఉండడం అన్నది చాలా మంచి విషయం. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముఖ్యంగా యువత ఏది భారతదేశం ముందుకెళ్ళాలంటే యువత చేతుల్లోనే ఏదైనా ఉంది కాబట్టి ఏ వ్యసనాలకి కూడా ఎటువంటి లోపడకుండా మన దేశ సార్వభౌమాధికారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి యువత మీద ప్రత్యేకమైన బాధ్యత ఉంది కాబట్టి అందరికీ కూడా మరొకసారి చెప్తూ, అలాగే ఈ రోజున మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ప్రధాని నరేంద్ర మోడీ కృషితో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందని, దాన్ని నేటి విద్యార్థులు ముందుకు నడిపి ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన భారత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రిన్సిపల్ జి మోజెస్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాక మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి పౌరులని, ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, డాక్టర్ అబ్దుల్ కలాం శాస్త్ర పరిజ్ఞానాన్ని గమనించి వారి బాటలో విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తాను ఈ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకున్నానని, ఈ కళాశాల తరపున వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నానని, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగఫలంతో భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆ మహావీరుల జీవిత గాథలను ఆదర్శంగా తీసుకుని నేటి పౌరులు స్వాతంత్ర ఫలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారు తమ ప్రాణాలను సహితంగా పణంగా పెట్టారని, వారు ఎప్పుడూ తమ ఉద్యమ బాటలో వెన్నుచూపకుండా ముందడుగు వేస్తూ స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందన్నారు. వారి త్యాగాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. కళాశాల జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణంరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, సిహెచ్ శ్రీనివాసరాజు, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు, డిఎన్ఆర్ అసోసియేషన్ నిర్వహణలో ఉన్న వివిధ విద్యాసంస్థలు అధిపతులు, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బివి నరసింహరాజు, ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ ఏ వీరయ్య, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతర సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వందా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे जय हो।
మనకి దీనికి గల కారణాలు ఒకసారి పరిశీలించినప్పుడు భవిష్యత్తు తరాలు తమ యొక్క బాధ్యతను గుర్తిరిగి దేశం యొక్క ఆలోచన విధానాన్ని మమేకం చేసుకోవడం కోసమే మనం ఈ యొక్క ఉత్సవాలు ప్రధానంగా జరుపుకుంటూ ఉంటాం. ఇదేమి ఆకస్మికంగా వచ్చినటువంటి స్వాతంత్రం కాదు. దాదాపుగా మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుల కంటే ఎక్కువగా చనిపోయి దేశ స్వాతంత్రం కోసం కొట్లాడి చనిపోయినటువంటి మహనీయుల యొక్క త్యాగ ఫలమే ఈ స్వాతంత్రం అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి వస్తుంది. ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మనకు అందించినటువంటి మహానుభావుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో భారతదేశం యొక్క స్థితిగతులు పెంచేటటువంటి విషయంలో మన యొక్క పాత్ర కోసం ఎవరి యొక్క ఆలోచనను వారు ఆలోచన చేస్తూ దేశ హితం కోసం ఆలోచన చేయడం కోసం నుంచి వృద్ధుల వరకు ఉన్నటువంటి తరాలందరికీ కూడా ఈ సందేశాన్ని అందించేటటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచంలో భారతదేశంతో పాటు మనకు ఉన్నటి దుర్గం ఏంటంటే 2 దేశాలుగా విభజింపబడింది. ఒకటి పాకిస్తాన్, రెండోది హిందుస్థాన్. రెండు కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రారంభించబడ్డాయి. కానీ ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లుతున్న భారతదేశంలో ప్రజాస్వామ్యం నుంచి మిలిటరీ రూల్కి వెళ్ళి మిలిటరీ రూల్ నుంచి ప్రెసిడెంట్ రూల్ దగ్గర నుంచి ఇస్లామిక్ తీవ్రవాదం వైపు వెళ్ళి అక్కడి నుంచి తీవ్రవాదులు పాలిస్తున్నటువంటి పరిస్థితికి ఆ దేశం వెళ్ళిపోవడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఆ దేశ ప్రజల యొక్క ఆలోచన విధానం, వారి దేశానికి సంబంధించినటువంటి ఆలోచన కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల ఈ రకమైనటువంటి నష్టాన్ని వారు చవిచూశారు. అట్టి నష్టం సమకూరకుండా ఉండాలంటే మనం బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా భారతదేశం పట్ల మనకు ఉన్నటువంటి నియమాన్ని నిబద్ధతను చూపించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రపంచంలో మనం ఈనాడు అతి తొందరలో 3వ స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో అనేక సవాళ్ళను ఈ దేశం ఎదుర్కొంటుంది. నిన్నగాక మొన్న అమెరికా తన యొక్క ఆర్థిక విధానం వల్ల మనకి జరిగినటువంటి నష్టాన్ని మనం చూస్తున్నాం. కానీ దీన్ని తట్టుకుని నిలబడిగేటటువంటి శక్తి భారతదేశానికి ఉండేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. మరొక ప్రధానమైనటువంటి విషయం, జాతి అంతా కూడా ఒకటిగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుందనడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం కరోనా అనే ప్రపంచం అంతా కూడా జరిసింది తప్ప భారతదేశం దాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందంటే ప్రజల యొక్క ఆలోచన సంఘటితమై ఒక నాయకుడి యొక్క పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించుకోవాలి. ఈ రకమైనటువంటి స్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనంతా కూడా ఆలోచన చేయాలి. ఏది అయినప్పుడు కూడా మనకు ఎన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి మనస్తత్వాలున్నా మనం అందరం కూడా భారతీయులు అనేటటువంటి ఒక దృష్టితోటి మనం ఉండాలి. దేశం యొక్క హితమే ప్రధానం, తర్వాత వ్యక్తిగతమే. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అవపోసం పట్టేటటువంటి ప్రయత్నం కూడా సవినంగా మనవి చేస్తూ, నేను పూర్వపు విద్యార్థికి ఇక్కడే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కూడా ఇక్కడే చదవటం, ఇక్కడే నేను కాలేజీ కళాశాలలో స్పోర్ట్స్ పాల్గొనడం, ఒక పూర్వపు విద్యార్థిగా మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశము, అదృష్టము ఈ సంస్థ ద్వారా నాకు దక్కిందని మీకు తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. మనం సాధించడం జరిగింది. ప్రతి స్వాతంత్రోత్సవానికి ముఖ్య కారకులు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జ్యోతిరావు పూలే అనేక మంది పెద్దలు త్యాగాలు జైల్లో నుండి అనేక బాగుపడి మన స్వాతంత్రోత్సవానికి విశేష కృషి చేసి చివరికి 1947 సంవత్సరంలో మనం స్వాతంత్రం సాధించుకుంటూ జరిగింది. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మన భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అలాగే దానికి ముఖ్య కారణం మన విద్యార్థులు బాగా చదువుకుని పైకి రావాల్సిన అవసరం ఉంది. మన దేశం ప్రజాస్వామ్య దేశం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎవరికైనా హక్కు ఉంది, ఏదైనా విషయం చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆ రోజున గాంధీ గారు నాయకత్వంలో అహింస, సత్యం దృష్టిలో పెట్టుకుని కొంతమంది ప్రాణజనుల ప్రాణాలతో మన స్వాతంత్రం లభించింది. దానికి మనందరం కష్టపడి మన దేశ కీర్తిని పెంచాలని కోరుకుంటూ భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం టీడీపీ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుల త్యాగాలను మర్చిపోకూడదని, ఈనాటి స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమేనని అన్నారు. ఈ వేడుకల్లో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము,
చెల్లుబోయిన గోవింద్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మాజీ ఎంపీపీ బర్రే నెహ్రూ, ఏపీ కృష్ణబలిత కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీ గౌడ రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఏఎంసీ డైరెక్టర్ ఎద్దు కాంతామణి, ఎద్దు యేసుపాదం, పట్టణ మాజీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ నాయకులు మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, సునీత, శ్రీలక్ష్మి, పొన్నమండ హైమావతి, టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, వార్డు కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే గర్వపడే విధంగా తెలుగు వారి ముఖ్యంగా ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా వేళ మన ఆగస్టు 15 అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చే విధంగా ఈ రోజున మనం సంతోషంగా చేసుకుంటాం. ఆగస్టు 15 అంటే మనందరికీ ఒక గుర్తింపు ఉండే రోజు. ఎంతో మంది మహనీయులు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కావచ్చు, అలాగే మన జిల్లాకు చెందిన అల్లూరి సీతారామరాజు గారు, ఎంతో మంది త్యాగజనుల ఫలితంగా మన స్వతంత్రం సంపాదించుకున్నాం. ఈ రోజున ఎన్నో రకాల అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సంపద సృష్టించి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో మరి ఈ రోజున మనం పరిపాలన సాగిస్తున్నాం. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం దేశం కోసం, మన రాష్ట్రాల కోసం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మంచి ఆలోచన చేసి మన భారతదేశానికి గొప్ప దేశంగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ, స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ మన ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 83 నుంచి కూడా పేదలకి, వెనకబడిన వర్గాలకి అందరికీ కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ మరి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మన స్వాతంత్రానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించి తీసుకురావడం జరిగింది. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఈ 79 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 44 సంవత్సరాలు సుమారైంది. ఈ 44 సంవత్సరాల్లో మరి స్వతంత్రానికి సరైన నిదర్శన అర్థమైన పాలన అందించారు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గణతంత్ర దిన విషయాలున్నా, గాంధీ గారి జయంతి ఉన్న, అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉన్న, భగత్ సింగ్ గారి జయంతి ఉన్న, స్వతంత్ర సమర యోధులందరినీ తలుచుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చిన అమరవీరులకి ఘన నివాళులు అందజేస్తూ మరి ఏ కార్యక్రమాన్ని కూడా ఒక సేవకుల మాదిరిగా చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే సేవలను గుర్తిస్తూ, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆవిడ క్రమశిక్షణలో నడుపుతూ అనేది ఈ గణతంత్ర దినోత్సవ రోజు సందర్భంగా మేము మనవి చేసుకుంటూ, స్వతంత్రం ఇవాళ మనం పొందామంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని ఎదిరించి అల్లూరి సీతారాములు ఎంతో త్యాగమూర్తుల ప్రతిఫలమే మనం ఇవాళ ఈ స్వతంత్ర ఫలాలను అనిపిస్తున్నామని చెప్పాలి. ఇటువంటి స్వతంత్ర వేడుకలు ఇంతగా జరుపుకోవటం మన యొక్క భారతీయుల త్యాగ ఫలమే అని ఈ శుభ సందర్భంగా భారతదేశంలో కులాలు, మతాలు ఎన్ని ఉన్నా ఎన్నటికీ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే దేశం భారతదేశమని మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉండి పెద్దవంతెన సెంటర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ వేగేశ్న గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. బాపిరాజు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్, సోడదాసి గంగయ్యతో పాటు కాంగ్రెస్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చాలా పవిత్రమైనటువంటి రోజు మన అందరికీ కూడా. స్వాతంత్ర్యాన్ని మహానుభావులు ఎంతో మంది, మహాత్మా గాంధీ గారితో పాటు వల్లభాయ్ పటేల్ గారు, తిలక్ గారు, ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా శ్రమించి వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించి మన స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. వారు ఏ రకమైనటువంటి నిస్వార్థపరులు, కేవలం స్వాతంత్ర్యం కోసం మన అందరం స్వాతంత్రంగా జీవించిన విషయంలో తప్ప ఏ కాంక్షలో లేవు వాళ్ళకి. మంత్రి అవుదామా, ప్రధానమంత్రి అవుదామా, ఇప్పుడు ఏ రకంగా మనం ఏ పని చేసినా నాకేమొస్తుంది, మా ఇంటికి వస్తే ఏం తెచ్చావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే రోజుల్లో మనం బతుకుతున్నాం. ఆనాడు మహానుభావులు ఏది కేవలం సమాజం కోసం జీవించిన మహానుభావులు కాబట్టి మనకి ఏ రకమైన తుపాకులతో పని లేకుండా, హింస లేకుండా అహింసా పద్ధతిలో మనకు తీసుకొచ్చి స్వాతంత్రాన్ని అప్పచెప్పారు. మనం 10 సంవత్సరం నెవరేసుకునేటువంటి రోజు ఇది. వారు చేసిన త్యాగాలను గుర్తుంచుకునేటువంటి సమయం. ఈ పవిత్రమైన భూమి ప్రపంచంలో ఏదైనా శాంతి ఉందంటే మన దేశంలో ఉంది, ఐక్యమత్య ఉంది. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అన్ని జాతులు, కులాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా బతుకుతాం అంటే ఈ భూమి యొక్క, భారతదేశం, భారత తల్లి యొక్క ఆశీస్సులతో మనం బతుకుతాం. కాబట్టి స్వాతంత్రాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంతో త్యాగంతో కూడిన ఈ స్వాతంత్రాన్ని మన పెద్దలు అహింసా పద్ధతిలో భారతదేశానికి తీసుకొచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం ఇటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఎప్పుడు కూడా యువతంతా కూడా మంచి మార్గంలోని, గాంధీ గారి లాంటి మార్గంలో, నెహ్రూ గారి లాంటి మార్గంలో నడుచుకుంటూ పెద్దలను గౌరవించుకుంటూ సమాజం కోసం సేవ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం రాయలంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ చినిమిల్లి వెంకటరాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు. నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, సీనియర్ నాయకులు కామన్ నాగేశ్వరరావు, పట్టణాధ్యక్షులు రామరాజు, కోడే యుగంధర్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్రం సాధించిన తర్వాత ప్రజల యొక్క జీవితాల్లో బ్రిటిష్ వాళ్ళు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతటి మార్పు వచ్చిందో మనమందరం కూడా ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకురావడం కోసం, మార్పును తీసుకురావడం కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకుడి సూచనల మేరకు పనిచేస్తూ ప్రజలంతా కూడా ఆనందంగా ఉండాలి, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలి, బ్రిటిష్ వారి దాసి సుంగరాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఏ రకమైన స్వేచ్ఛ, స్వాతంత్రంతో భవిష్యత్తు ఎంత ఆనందంగా గడుపుతున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజలంతా కూడా అలా సంతోషాలతో, సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారు సమన్యాయం జరుపుతూ మనమంతా కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. అంటే ఒక నిరంకుశత్వ పరిపాలన అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి గాలి, నీరు, స్వేచ్ఛ, ప్రతి మానవుడు అనుభవించినటువంటి స్వేచ్ఛని హరించి నిరంకుశత్వంగా ఉండి కొంతమందిని అనగదొక్కేటువంటి సాంప్రదాయానికి స్వస్తి చెప్పి ప్రతి మనిషికి కూడా వాక్ స్వాతంత్ర్యాన్ని కలగజేసినటువంటి దినం ఈ రోజు. మరి ఈ యొక్క ఎంతో మంది మహనీయుల త్యాగఫలాన్ని మనం స్వతంత్రం అనేటువంటి స్వేచ్ఛ గాలికి వెళ్తగలుగుతాం. అయితే మనందరం కూడా ఏదైతే మన స్వేచ్ఛని అందించిన మహనీయుల యొక్క ఉద్దేశాలన్నీ కూడా మన భావి తరానికి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ప్రతి వారికి కూడా ఉన్నది ప్రశ్నించే హక్కు, స్వేచ్ఛ ఈ స్వతంత్రం ద్వారా మనకు వచ్చింది కనుక ఏదైతే ప్రభుత్వాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి వాటిని మర్చిపోయి ఒక నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గళాన్ని విప్పి ప్రశ్నించి
మన మానవ జాతిలో మనందరికీ సమాన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని మనం అందరం కూడా సాధించి ప్రతి వారికి పంచిపెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక ఆ కార్యక్రమాన్ని మనం చేసేటైతే ఏదైతే స్వతంత్రం కోసం పోరాడారో వారి ఆత్మ శాంతి కలుగుద్దని చెప్పేసి పూర్వం నుంచి కూడా చూస్తా ఉన్నాం. మరి 79 సంవత్సరాల ఈ స్వాతంత్ర్యంలో ఎంత మేరకు మరి అణగారిన వర్గాలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాయి అనేటువంటి అంశాలు మనం గమనించినట్లయితే మరి ఒక కవి గారు చెప్పినట్టు స్వాతంత్ర్యం వచ్చేనని సభలే చేసి సంబరపడిపోతే సరిపోదు అన్నట్లుగా ఇవాళ పరిస్థితులు. మరి స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పుకోవడానికే తప్ప ఆ ఫలాలు ఎంత మేరకు ప్రజలకు చేరువవుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మరి విద్యావంతులు మరి యువకులు అంతా కూడా ఈ విషయం మీద ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం. మన పూర్వీకులు సాధించిన స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న మనం వాటిని కాపాడుకునేందుకు ఐక్యంగా ముందుకు వెళ్దామని ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఉండి ఏఎంసీలో నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రజలందరి పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎన్ మావుళ్లు, డైరెక్టర్లు ఆరేపల్లి నాగలక్ష్మి, బండి నాగరాజు, సందాక నాగశాంతి, గేదెల కుమారి, శీలం లక్ష్మీపార్వతి, లంకా మావుళ్లు, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, నిచ్చెన కొలను సత్యవతి, మండ పద్మవతి, కె వెంకట శివరామకృష్ణంరాజు, లక్ష్మణస్వామి, శేషగిరిరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొలుత ఏఎంసీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. భీమవరం పట్టణ ఎలివేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 1000 మంది మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆడపడుచు తరపు మెంటేవారి కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్న 1000 మంది మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈవో సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నాగేష్, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న చెప్పారు. సందర్భంగా మొదటి 2 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషమైన పూజలు పుష్పాలంకరణ చేయడం జరిగింది. అలాగే 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున సుమారు 9 నుంచి 10 లక్షల గాజులు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. తదనంతరం భక్తులందరూ కూడా ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు 4వ శుక్రవారం. ఈ రోజున స్త్రీలందరూ కూడా సౌభాగ్యంతో, సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి వంశం వృద్ధి చెందాలని చెప్పని అందరి చేత కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేయించడం జరిగింది. తదనంతరం అమ్మవారికి పుట్టింటి వారు అయిన మెంటివారి చేత చీరను కానుక ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. 5వ శుక్రవారం నాడు కూడా స్వామికి వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి అమ్మవారి వ్రతాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన మనందరి ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం
శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా అందరి సహకారంతో చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఇవాళ 4వ శుక్రవారం పలువురు దాతల సహకారంతో దేవస్థానం కలిపి అన్ని సామాన్లు ఇచ్చి ఉచితంగా స్వామికి వరలక్ష్మి కళ్యాణం అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఇదే స్వామికి వరలక్ష్మి తర్వాత వచ్చే వారం కూడా ఉదయం వచ్చే శుక్రవారం కూడా ఆఖరి శుక్రవారం జరుగుతుంది. అది దానికి ఉచితమే, ఎవరు దాన్ని డబ్బులు అవసరం లేదు. పేర్లు నమోదు చేసుకుని 7 గంటల లోపు ఉన్న వాళ్ళందరికీ అమ్మవారు వరలక్ష్మి వ్రతానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారు అందరి సౌభాగ్యం గురించి చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ బాగుంటే మనం బాగుంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేవస్థాన ప్రధాన అర్చకులు ప్రోత్సాహంతో దాతలు కూడా స్పందించారు. అలాగే గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు వారు సలహా సూచనలు ప్రోత్సాహం, అలాగే పట్టణ పెద్దలు అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ అందరూ బాగుండాలి ఉద్దేశంతో నిరంతరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహానుభావుల త్యాగఫలంతో స్వాతంత్ర్యం సంపాదించుకున్నామని సర్పంచ్ గేదెల జాన్ అన్నారు. కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కలవపూడి సొసైటీ చైర్మన్ మంతెన చిన్ననరసింహరాజు, ఉప సర్పంచ్ భట్రాజు వాసు, గ్రామ కార్యదర్శి ఎం సాత్విక్, మంతెన పెద నరసింహరాజు, మంతెన వేణు, బోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పండగ ఆనాడు మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి ఈ భారతదేశానికి త్యాగం చేసిన మహానుభావులకి ఈ భారతదేశ బిడ్డలు కూడా కొంతమంది వారికి సాయం చేసినట్టు మనం ఇప్పుడే విన్నాం. అది మరి ఈనాడు ఆనాడు త్యాగం చేశారు కాబట్టి ఈనాడు స్వాతంత్రం వచ్చింది. ఈనాటి కాలంలో మనం ఇలా ఆగస్టు 15 స్వాతంత్రం తీసుకుంటుంటే నిన్న పులివెందుల్లో నిన్న 15 కాదు 14 స్వాతంత్రం వచ్చిందని నిన్న పులివెందుల్లో నిన్న మందులు కలిసి చాలా పండుగ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే 30-40 సంవత్సరాల బట్టి ఎలక్షన్ జరిగిన స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నారు. ఈనాడు ఈ భారతదేశంలో మన మాత్రం అటువంటి లేకుండా వీరికి శ్రద్ధాంజలి కట్టుకుంటమే కాకుండా ఈ మహానుభావులు పెట్టిన బిచ్చానికి ఇలా మన స్వతంత్రం బతుకుతాం కారణం ఏంటంటే ఆనాడు మన పితలు పెట్టిన బిచ్చాన్ని కూడా మనం చూసుకుంటూ నేను ఒక మధ్యతరగతి విద్యను ఈనాడు 20 సంవత్సరాల మట్టి ఏకరీతిగా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ హై స్కూల్లో జెండా వందనం చేశాను, 10 సంవత్సరాల్లో ఈ గ్రామ సర్పంచ్ గాను జెండా ఆవిష్కరణ చేశాను. ఇలాంటి అవకాశం ప్రజలందరూ నాకు కల్పించినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈనాడు మరి మనం పెద్ద పండగ ఇది, గొప్ప పండగ ఇది, సంతోషి నివసమాట. అంతే కాబట్టి ఇలాంటి అవకాశం మీ పెద్దలందరూ నాకు కల్పించినందుకు మరోసారి కృతజ్ఞత. భీమవరం బాంబే స్వీట్స్ కూడల్లోని గాంధీజీ విగ్రహం వద్ద బాంబే స్వీట్స్ యాజమాన్యం దాత పొత్తూరి బాపిరాజు సొంత ఖర్చులతో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి, లాన్, మొక్కల ఏర్పాటు, వాటర్ ఫౌంటైన్, పెయింటింగ్, బ్యాక్డ్రాప్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా నేడు గాంధీజీ విగ్రహం వద్ద పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులను
స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భీమవరం అభివృద్ధికి దాతల సహకారం మరువలేందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో భీమవరంలో సుందరీకరణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులను పూర్తి చేసి భీమవరం పట్టణాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాంబే స్వీట్స్ యజమాని పొత్తూరి బాపిరాజు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఇరింకి సూర్యారావు, చెనమల్ల చంద్రశేఖర్, కేత శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణాన్ని సుందరీకరణ చేయటంలో కలెక్టర్ మేడం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సెంటర్ కూడా సుందరీకరణ చేయాలని ఆలోచన చేసి ప్రకాశం చౌక్లోను, వై జంక్షన్, జోలపాలెం రోడ్డు, ఉండి రోడ్డు సెంటర్లో బొంబాయి స్వీట్స్కి ఆపోజిట్లో మహాత్మా గాంధీ గారి విగ్రహం నెలకొల్పారు. అది బొంబాయి స్వీట్స్ బాపిరాజు గారి సౌజన్యంతో చక్కని గార్డెన్ ఏర్పాటు చేసి, ఫౌంటైన్ ఏర్పాటు చేసి, సాయంత్రం అప్పుడు ఇటు వెళ్ళి ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కారణం మన మేడం, కలెక్టర్ మేడం గారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీన్ని బ్యూటిఫికేషన్ చేయమని అడగగానే ఇక్కడ బాంబే స్వీట్స్ అధిపతి బాపిరాజు గారు ముందుకొచ్చి అంత బ్యూటిఫికేషన్, లైటింగ్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ అంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క డెవలప్మెంట్స్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా వారి ప్రోత్సాహంతో ఇదంతా చేయడం చాలా సంతోషంగా ఉంది. గాంధీ గారిని అంటే వారు ఉన్న ప్రెమిసెస్ని బ్యూటిఫై చేసుకోవడం అంటే మన జాతిని, మన స్వాతంత్ర్యోద్యమ నాయకుల్ని అందరినీ కూడా గౌరవించుకున్నట్టు చాలా సంతోషకరమైన విషయం. బాంబే స్టేట్ సెంటర్ లో ఎదురుగుండా ఉన్న శ్రీ మహాత్మా గాంధీ గారి విగ్రహం ముందు సుందరీకరణ చేసి ఫౌంటైన్స్ అవి ఆల్రెడీ పెట్టున్నారు. అవి వర్కింగ్ ఆర్డర్ లో లేవు, కొంచెం వర్కింగ్ ఆర్డర్ లో పెట్టి ఆగస్టు 15 సందర్భంగా అందంగా చేయాలని కలెక్టర్ గారు కోరడం జరిగింది. కోరిన వర్క్ మొదలు పెట్టి చేసాం. నిజంగా ఈ సెంటర్ ఇప్పుడు నేను చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా వచ్చింది. చాలా ఆహ్లాదకరంగా కూడా ఈ సెంటర్ బాగుంది. వాస్తవానికి అందరికన్నా ఎక్కువ సార్లు ఈ సెంటర్ లో తిరిగి నేనే కాబట్టి నాకు చూసినప్పుడల్లా చాలా సంతోషంగా, తృప్తిగా అనిపించేంత అందంగా వచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.